తమ్నైల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా, మీరు చదివింది కరెక్టే. మొక్కలు మాట్లాడేసుకోండి. అవునా? నిజమా? నేను నమ్మట్లేదా? నేను నమ్మిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మీరు ఎవరికైనా ఇంగ్లీష్ మూవీస్ చూసే అలవాటు ఉంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్లో చెట్లు మాట్లాడుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద యుద్ధమే చేసేస్తాయి. అలాగే హ్యారీ పోటర్ సిరీస్లో కూడా ఒక మొక్క అరుస్తూ ఉంది ఒక పాటలో. అవన్నీ సినిమాలు కదా బ్రో, మరి రియల్ లైఫ్లో అంటే అక్కడికే వస్తున్నాం. మన సైంటిస్టులు కామ్గా ఉంటారు కదా, ఎప్పుడు ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయోగంలోనే వాళ్ళు విషయాన్ని కనుగొన్నారు. ఆ విషయం తెలుసుకున్నాక మన చుట్టూ ఉండే సమాజాన్ని మనం చూసే విధానమే కొంచెం మారిపోయినట్టు అనిపించింది. అసలు మనకంటే ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, మరి మొక్కలకి అవేలా మాట్లాడుకుంటే వాటికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక పెద్ద మనిషి కనిపిస్తుంది కదా, ఆయన పేరే జగదీష్ చంద్రబోస్. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న ఈ 3G 4G 5G 6G ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటి వెనక ఉన్న కష్టం ఈయన గారిదే. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్. ఈయన ఉన్న చోట ఉండకుండా ఎప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్మేవాడు. అదేంటంటే మొక్కలకు ప్రాణం ఉందని, అవి కూడా మనలాగే ఫీల్ అవ్వగలవని. అదేంటి భయ్య, మొక్కలకు ప్రాణం ఉందని మనకు తెలుసు కదా. మనకు ఆ విషయాన్ని చెప్పింది కూడా ఈ జగదీష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు నేను చెప్తున్నది 1901లో జరిగిన స్టోరీ. ఈ పెద్ద మనిషి ఒకరోజు ఉన్న చోట ఉండకుండా మిమోసా పికా అనే ఒక మొక్క మీద కాలేశాడు. అదేనండి, ముట్టుకుంటే ముడిచిపోద్ది కదా, దాన్ని మనం సిగ్గు చెట్టు అని, టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఇలా రకరకాలుగా మనం ఇష్టం వచ్చినట్టు పిల్ చేసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి దాని పేరు మిమోసా పీకా. అప్పుడు ఆ మొక్క దాని స్వభావం ప్రకారం యాజ్ యూజువల్గా ముడిచిపోయింది. అదే ఆ ప్లేస్లో మనం ఉంటే ఇంకొకసారి అలా చేసేవాళ్ళం. కానీ జగదీష్ చంద్రబోస్ అలా చేయలేదు. ఆలోచించారు, రీసెర్చ్ చేశారు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే మొక్కలు కూడా మనలాగా ఊపిరి పీల్చుకోగలవని, మొక్కలు కూడా రీప్రొడ్యూస్ చేయగలవని, మొక్కలు కూడా ఫీల్ అవ్వగలవని. ఇదంతా జరిగి 100 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మనం ప్రెసెంట్కి వచ్చేద్దాం. మరి ఇన్ని చేసే మొక్కలు మాట్లాడుకోమంటారా? నోటితో చెప్తే ఎవరు నమ్మరు కాబట్టి మొక్కలు కమ్యూనికేట్ చేసే విజువల్స్ ని జపాన్ లోని కొంతమంది సైంటిస్టులు రికార్డ్ చేశారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇప్పుడు మీలో కొద్దో గొప్ప బ్రెయిన్ యూస్ చేసే వాళ్ళందరికీ వచ్చే ఏకైక డౌట్ ఏంటంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రో? ఎస్సిటీస్. మొక్కల భాష ఏంటంటే మిస్ట్, పొగ మంచు. యూజువల్గా ఈ మొక్కలన్నీ వాటి చుట్టూ ఇప్పుడు ద మిస్ట్ ఆఫ్ ఎయిర్ బోర్న్ కాంపౌండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాటిని మనం స్మెల్ రూపంలో ఎక్స్పీరియన్స్ చేయడం. ఆ వాసనతోనే ఈ మొక్కలనే మాట్లాడుకుంటున్నాయి. ఈ జపాన్ సైంటిస్టులు ఏం చేశారంటే 2 మొక్కలను పక్కన పెట్టారు. ఒక మొక్క మీద గొంగల పురుగు వదిలేరు, ఇంకో మొక్క మీద ఏం వదలలేదు. ఆ గొంగల పురుగు ఈ మొక్కకు నాకు తింటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క ఈ పక్కనున్న మొక్కతో డేంజర్ అని చెప్పి సంకేతాన్ని రిలీజ్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ చేస్తుంది. అప్పుడు ఈ మొక్క తన సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసుకుని దాని చుట్టూతో ఒక కెమికల్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ సిగ్నల్స్ ని బయోసెన్సర్ ద్వారా డిటెక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి తెలిసిందేంటో తెలుసా? ఈ 2 మొక్కలు కాల్షియం అయాన్స్ ని క్యారీ చేస్తున్నాయి. దాని మీనింగ్ ఏంటో తెలుసా? సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఎవరన్నా మనం కొట్టడానికి ఇలా చేయలేకపోతే మనం కూడా ఎదురు మంచి డిఫెన్స్ కోసం అడ్డుపెట్టుకుంటాం. ఇదంతా బయటికి జరిగేది. కానీ ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలుసా? మన ముందు ఎవరైనా చెయ్యాలా లేపినప్పుడు మనం కొట్టడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ క్యాచ్ చేసేది ఐస్. సో ఇక్కడ విజువల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ విజువల్ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి నరాలనే ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ జరిగే ప్రాసెస్ లో నరాలన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడానికి ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్స్ లో చాలా కీ రోల్ ప్లే చేసేవే ఈ కాల్షియం అయాన్స్. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒకరి నుంచి ఇంకోరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఎలా ఉన్నాయో ఒక మీడియం లాగా ఒక నర్వ్కి మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ లో మెసేజ్ ని ఫార్వర్డ్ చేసే కెమికలే ఈ కాల్షియం అయాన్. అయితే ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టు ఈ మొక్క ఏం చెప్తుందంటే నేను డేంజర్ లో ఉన్నాను, ఆ డేంజర్ నీ వరకు కూడా రావచ్చు, జాగ్రత్తగా ఉండమని. వెంటనే ఈ మొక్క దాని తాలూకా డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసేసుకుంది. రియల్లీ బ్యూటిఫుల్ కదా. సింపుల్ గా చెప్పాలంటే ఈ మొక్కలని మన మనుషులతో కూడా మాట్లాడడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం బాగా గ్రీన్స్ ఉన్న చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఏదైనా గడ్డు ఉంటే దాన్ని లాగితే ఒక కైండ్ ఆఫ్ పసర వాసన వస్తూ ఉంటుంది. ఆ స్మెల్లే వాటి తాలూకా లాంగ్వేజ్. అరే భలే వాసన వస్తుంది కదా అని మనం అనుకుంటాం. నిజానికి అది దాని బాధ, నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి ప్రాధాయపడుతుంది. కావాలంటే మీ దగ్గర ఉన్న చెట్టు ఆకును తుంచి దాన్ని బాగా నలిపి చూడండి. అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ పసరాకు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఆ ఆకు ఏడుస్తూ చేసే ఒక కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. కానీ మనకు అది అర్థం కాదు. పెద్ద పెద్ద చెట్లుకున్న వేర్లు గ్రౌండ్ లో ఉండే ఫంగస్ తో కూడా కమ్యూనికేట్ చేస్తాయి. అప్పుడు ఆ ఫంగస్ ఆ వేర్ల దగ్గరికి వచ్చి వాటికి హెల్ప్ చేస్తాయి. అది ఎలాగంటే ఆ ఫంగస్ ద్వారానే ఆ చెట్లకి చాలా టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో కంక్లూజన్ ఏంటంటే మనం చేసే అదోపనులని మనుషులు, జంతువులే కాదు మొక్కలు కూడా చూస్తుంటాయి అన్నమాట. జాగ్రత్త పడి మరి దొరికిపోగలరు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పొరపాటున ఒక మొక్క ఇంకో మొక్కతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మన సీక్రెట్ ని షేర్ చేసుకుంటుంది అనుకోండి. అదే టైంలో ఏ సైంటిస్ట్ పోయినా దాన్ని రికార్డ్ చేశాడు అనుకోండి, వాడు ఆ సీక్రెట్ ని ఇంకా డీకోడ్ చేశాడు అనుకో, నీ బతుకు బస్ స్టాండ్. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఆర్ ఎంటర్టైనింగ్ ఉన్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ కూడా చేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను, నాది గ్యారెంటీ. థ్యాంక్ యూ. జై హింద్.